వాళ్ళ కోసం పాదయాత్ర చేసిన రోజున నేను వైఎస్ షర్మిలారెడ్డినే. వాళ్ళ కోసం నేను బాయ్ బాయ్ క్యాంపెయిన్ నడిపిన రోజున నేను వైఎస్ షర్మిలారెడ్డినే. ఆ ఫోటోలన్నీ పెద్ద పెద్దగా వచ్చాయి సాక్షిలో కూడా. వాళ్ళ కోసం చేస్తే మాత్రం నేను వైఎస్ షర్మిలారెడ్డినా? నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి చేస్తే మాత్రం అసలు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదా? వాళ్ళెవరండి డిసైడ్ చేయడానికి? మై డాడ్ లివ్స్ హియర్, మై డాడ్ లివ్స్ ఇన్ మీ, ఆల్ ఓవర్ మీ. అజ్ఞానులండి, వాళ్ళకి ఎంత చెప్పినా. రైతుల్ని రాజశేఖర రెడ్డి గారు అంత బాగా చూసుకుంటే మీరు 3,000 కోట్ల రూపాయలు పక్కన పెడతానన్నారు, ఎందుకు పక్కన పెట్టలేదు ఒక సంవత్సరం అయినా? నేను కమెంట్ చేసింది 4,000 కోట్ల రూపాయలు మీరు మీ మేనిఫెస్టోలో పంట నష్టపోతే పక్కన పెడతామని చెప్పారు, ఒక సంవత్సరం కూడా ఎందుకు పెట్టలేదు? జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ ఇస్తామన్నారు, సంక్రాంతి వచ్చిలో వస్తున్నాయి పోతున్నాయి, మీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? పూర్తి మద్యపాన నిషేధం మీరు చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు? జలయజ్ఞం మీరు చేస్తానని మాట ఇచ్చారు, ఎందుకు చేయలేదు? రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకి అయిన బీజేపీతో మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు, ఎందుకు తొత్తుల్లా మాట్లాడారు? ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామని మెడలు ఉంచి తీసుకొస్తామని చెప్పారు, ఎందుకు తీసుకురావటం లేదు? పోలవరం ఏమైంది? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? నేను ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుతున్నాను తప్పితే వ్యక్తిగతంగా నాకు ఎవరిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్.